గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ప్రజల సంక్షేమం, ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు. నియోజకవర్గంలోని 29, 30, 34, 36 డివిజన్ల పరిధిలో 4.70 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శనివారం నాడు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా అభివృద్ధి పరుస్తున్నామని అన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గుంటూరు పశ్చిమలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకుంటూ ఉన్నారు. దాదాపుగా 30వ డివిజన్, 29వ డివిజన్, 34వ డివిజన్, అదేవిధంగా 36వ డివిజన్, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా ఈరోజు ట్రైన్లు, రోడ్లకి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. ఇవి ఎప్పటి నుంచో కూడా టెండర్లు అయ్యి కూడా ఎదురు చూస్తున్న వర్క్స్. వర్షాకాలం వస్తే ఈ ప్రాంతాలు డివిజన్స్ లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చాలా ప్రధానంగా చెప్పాలి. అయితే కాంట్రాక్టర్ల వైఫల్యము, రాని పరిస్థితుల్లో, లేదంటే బ్లాక్ లిస్ట్ లో వెళ్ళిపోయిన కాంట్రాక్టర్ వల్ల చాలా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయిన పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు అన్ని మన గౌరవ కమిషనర్ మయూర్ అశోక్ గారు వచ్చిన తర్వాత ప్రియారిటీ వర్క్స్ అన్నింటినీ కూడా ముందుకు తీసుకువెళ్తూ ఈరోజు ఈ డివిజన్స్ లో దాదాపుగా 4.5 కోట్ల రూపాయలకి వర్క్స్ కి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ప్రజల యొక్క సంక్షేమం, వాళ్ళు ఉంటున్న ప్రాంతాల యొక్క అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తూ ఉంది. యావత్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా హ్యాపీ, హెల్తీ, వెల్తీ ఫ్యామిలీగా ముందుకు వెళ్తుంది మన ఆంధ్రప్రదేశ్. అదే విధంగా నియోజకవర్గ స్థాయిలో కూడా ప్రతి కార్యక్రమం, ప్రతి అభివృద్ధి కార్యక్రమం ముందుకు వెళ్తుంది. చాలా చాలా సంతోషంగా ఉంది. నాయకులందరూ కూడా సహకరిస్తూ ఉన్నారు. కూటమి నాయకులందరూ కూడా ప్రజల సమస్యల్ని మా దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు. తీసుకొచ్చిన వెంటనే కూడా వాటికి పరిష్కార నిమిత్తం మేము కూడా పనిచేస్తూ ఉన్నాము. కాబట్టి అందరూ కలిసిమెలిసిగా ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళి సంక్షేమం ఇచ్చే అందజేతలో కూడా ఎలాంటి పక్షపాత ధోరణి లేకుండా అందజేస్తూ ముందుకు వెళ్తున్నందుకు ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వమే మళ్ళీ మళ్ళీ రావాలి అని చెప్పి కూడా ఆహ్వానిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైన మా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులందరికీ, కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ ఎలక్షన్ షెడ్యూల్ ఇప్పటికే ఎలక్షన్ కి సంసిద్ధం అవ్వాల్సిందిగా అని మాకు పార్టీ నుంచి కూడా ఆదేశాలు వచ్చాయి. కలెక్టర్ గారు, కమిషనర్ గారు కూడా అందరినీ ఫాలో అప్ చేసి రెడీ అప్ చేస్తున్న పరిస్థితి ఉంది. అందరం కూడా మేము రెడీగానే ఉన్నాం. ఇప్పటికే 2 సంవత్సరాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని, రెట్టింపు సంక్షేమాన్ని ప్రజలకు అందించాము. చాలా గర్వంగా ఈరోజు డోర్ టు డోర్ ప్రోగ్రామ్ కూడా మా తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి ఇంటికి, ప్రతి గడపకి వెళ్ళి ఈ 2 సంవత్సరాల్లో కూటమి పాలన ఎలా ఉంది, ఎంత అభివృద్ధి చేశామని వివరించడం జరుగుతుంది. అందరూ కూడా వాళ్ళు కోరుకున్న ప్రభుత్వం వచ్చినందుకు చాలా సంతోషిస్తూ ఉన్నారు. అయితే ఈ రోజు పార్టీలకి సంబంధం లేకుండా ఏ పార్టీ వాళ్ళైనా కూడా సంక్షేమాన్ని వాళ్ళ వాకిల దగ్గరికి ఇస్తున్నందుకు వారు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి చాలా ధైర్యంగా ఇదే స్ఫూర్తితో ప్రతి ఇంటికి వెళ్తూ ఉన్నాము. రానున్న ఎలక్షన్ లో కూడా చాలా మంచి రిజల్ట్ తోనే ముందుకు వెళ్తాము. కూటమి నాయకులు అందరూ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నారు కాబట్టి ఒక మంచి నాయకుడిని, మంచి మేయర్ని, మంచి కార్పొరేటర్ని తెచ్చుకోవాల్సిన బాధ్యత మాకు అర్బన్ మీద ఉంటుంది. కాబట్టి మేము అందరం కలిసికట్టుగా దీని మీద ఒక స్కూటినీ చేసి మంచి అభ్యర్థులకి టికెట్లు ఇవ్వడంతో పాటు, మంచి అభ్యర్థిని ఎంచుకోవడంతో పాటు వాళ్ళని గెలిపించుకుని మరి ఇక్కడ ప్రజలకి ప్రజా సేవలో వాళ్ళందరినీ నిమగ్నం చేసే ప్రయత్నం చేస్తామని సందర్భంగా వచ్చే నెలలో ఉంటాయంటారు. వచ్చే నెలలోనే ఉంటాయనంటున్నారంటే, ఎందుకంటే మనకి సెప్టెంబర్ 3 కల్లా పోలింగ్ జరగాలి, నోటిఫికేషన్ అనేది వేశారు. సెప్టెంబర్ ఎండింగ్ కల్లా కూడా ఈ పోలింగ్ ప్రక్రియ అర్బన్ లో అయిపోతుంది. మండలాలకి మళ్ళీ అక్టోబర్ దాకా కూడా టైం ఉంది అని చెప్పి నేను కూడా ఈ సోషల్ మీడియాలోనే చూస్తూ ఉన్నాను. అధికారికంగా కూడా మనకి 2-3 రోజుల్లో కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా వస్తుందని ఆకాంక్షిస్తున్నాను.